మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి సెక్షన్లతో కూడుకున్న మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొచ్చింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా లభించింది. అంటే ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. ఒకసారి దాంట్లో ఉన్నటువంటి అంశాలను చూద్దాం. అలాగే ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి ఒక చట్టంగా మనం భావించాలి. ఎందుకంటే మత మార్పిడి అంటే ఏదో మనుషుల హక్కులకు సంబంధించింది కాదు. ఇది విదేశీ ఎజెండాలో భాగమై ఉంది. అలాగే హిందూ వ్యతిరేకతకు కూడా మూలమై ఉంది. తద్వారా భారతదేశం మీద వ్యతిరేకతను కూడా పెంపొందిస్తోంది. అంటే వివేకానంద గారు అన్నట్లుగా, స్వామి వివేకానంద గారు, ఒకడు మతం మారాడు అంటే దాని అర్థం మనలో ఒకడు తగ్గాడని కాదు, దేశానికి ఒకడు వ్యతిరేకంగా తయారవుతున్నాడు అని అర్థం అని. ఆయన ఎంత దృష్టితో చూసి అన్నారు ఆ మాట. అలాంటి పెద్దలు అన్న మాటల్ని కూడా మనం విస్మరించి మన సెక్యులర్ ధోరణిలో మనం ఉంటే అలాగా. కనుక ఇటువంటి చట్టాలని తీసుకురావాలి. ఎవడన్నా మతం మారాలనుకుంటే మారొచ్చు, అది వాడి ఇష్టం. కానీ వాడు ప్రలోభానికి గురి కాకుండా, వాడు ఎలాంటి ట్రాన్స్కి లోను కాకుండా వాడికంతటా వాడు ఏ మతంలో నుంచి ఏ మతంలోనికన్నా మారొచ్చు, ఎన్నిసార్లు అయినా సరే ఊరేగచ్చు. సరే, ఇప్పుడు మహారాష్ట్ర మత మార్పిడి నిరోధక చట్టం ముఖ్యాంశాలని మనం గమనిద్దాం. బలవంతపు, ప్రలోభపెట్టి, పెళ్లి పేరుతో ఇలాంటి వాటితో జరిగేటటువంటి మత మార్పిడులకు నేరంగా పరిగణించేలా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఈ చట్టాల తరహాలోనే ఇది ఉండబోతోంది. కాకపోతే అంతకు మించి అన్నట్లుగా. ఉదాహరణకి పెళ్లి పేరుతో మత మార్పిడి ఎవరైనా చేశారనుకోండి, అది నేరం కింద పరిగణిస్తారు. అంటే కేవలం మతం మార్చాలనే ఉద్దేశంతో జరిగే వివాహాల్ని, వివాహం కోసం మతం మార్చడాన్ని ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. అలాంటి వివాహాలు చట్టబద్ధం కావు. ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తర్వాత బలవంతంగా లేదా మోసపూరిత మత మార్పిడి చేసినట్లు రుజువైందనుకోండి, నేరస్తులకి 3 నుంచి 10 సంవత్సరాల వరకు, మినిమం 3, మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, భారీగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మైనర్లు, ఎస్సీ, ఎస్టీ లేదా మహిళల్ని మతం మారిస్తే మాత్రం శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా మతం మారాలనుకున్నారనుకోండి, కనీసం 2 నెలల ముందు, అంటే 60 రోజుల ముందు స్థానిక జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్కు వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. తప్ప నీ ఇష్టరీతిగా నువ్వు బిహేవ్ చేస్తావు, లేకపోతే ఎవడో వచ్చి గంపగొత్తగా మతాలు మార్చేస్తాను, నీటిలో ముంచేసి మతాలు మారుస్తాను, లేకపోతే ఇంకేదో బుర్రలో నింపేసి మతం మారుస్తానంటే కుదరదమ్మా. దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసులు ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగానే మతం మారుతున్నారా లేదా ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అనే విచారణ జరుపుతారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాత మత మార్పిడి అనేది చెల్లవుతుంది. ఆ తర్వాతనే ఆయన నచ్చినటువంటి మతస్థుడిగా ఆయన మారుతాడు. బాధ్యతలు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు, సోదరులు, సోదరిమణులు లేదా ఇతర రక్త సంబంధీకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు ఈ విషయంలో. ఈ చట్టం కింద నమోదైన కేసులు సాధారణంగా కాగ్నిజబుల్ మరియు నాన్ బెయిలబుల్ కిందకి వస్తాయి. అంటే వెంటనే బెయిల్ రాదు. పోలీసులు వారెంట్ లేకుండా కూడా అరెస్టు చేయవచ్చు. సో అంత కఠినమైనటువంటి సెక్షన్స్తో కూడుకున్న ఒక చట్టాన్ని, మత మార్పిడి నిరోధక చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటం అనేది శుభపరిణామం. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది జరగాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ జరగాలి.